ఆంధ్ర ఊటీ న్యూస్కి స్వాగతం. అందరికీ నమస్కారం. నా పేరు మాసెడ ఈశ్వరరావు. అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం అసోసియేట్ జిల్లా ప్రెసిడెంట్, అలాగే ఆంధ్రప్రదేశ్ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ అల్లూరు జిల్లా. ఈరోజు ఈ రీలే దీక్షలు ముఖ్య ఉద్దేశం ఏదైతే మెగా డిఎస్సి ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్లో గిరిజన ప్రాంతంలో ఉండేటటువంటి ఆశ్రమ స్కూల్లో ఉన్న పోస్టులు కూడా మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి టీచర్లతో భర్తీ చేయడాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. 275 జీవో తెలుగుదేశం పార్టీ ఆనాడు ఎన్టీ రామారావు కాలంలోనే 1986లో తీసుకొచ్చి గిరిజన ప్రాంతంలో ఉండేటటువంటి నిరుద్యోగులకి న్యాయం చేకూర్చడం జరిగింది. 275 జీవో రద్దయిన తర్వాత గౌరవ నారా చంద్రబాబు నాయుడు కాలం ఆయంలోనే జీవో నెంబర్ 3 తీసుకొచ్చి మరలా గిరిజన ప్రాంతంలో ఉండే నిరుద్యోగులకి న్యాయం చేకూర్చడం జరిగింది. తద్వారా గిరిజన ప్రాంతంలో ఉండేటటువంటి అనేక మంది నిరుద్యోగులకి ఈరోజు లబ్ధి చేకూరింది. మరి ఈరోజు గిరిజన ప్రాంతంలో ఉండేటటువంటి 33 తెగల్లో అనేకమైనటువంటి యాస భాష ఉన్నందున ఈరోజు స్థానికులకే ఈ యొక్క లోకల్ క్యాడర్ పోస్టుని కేటాయించాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అలాగే జీవో 3 రద్దు నుంచి ఆనాటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు చూశారు. అప్పట్లో వైఎస్ఆర్ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికీ కూడా ఈ ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసే ఉద్యమాలు కాదు, కేవలం మా ఆవేదన, మా గుండెకేలాంటి జీవో నెంబర్ 3 పోయినందుకు బాధగా మేము మళ్ళీ దాన్ని పునరుద్ధరించుకునేటటువంటి ఉద్దేశంతో ఈ ఉద్యమాలు చేస్తూ ఉన్నాం. కనుక గౌరవ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తక్షణమే దీనిపై మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారని చెప్పేసి కూటమి ప్రభుత్వానికి మేము ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నాం. అలాగే మొన్న సమీక్ష గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రభుత్వం వారితో పెద్దలతో అధికారులతో సమీక్ష నిర్వహించి జీవో నెంబర్ 3 దానికి ప్రత్యామ్నాయ జీవో కోసం మనం చేపట్టాల్సినటువంటి ఆవశ్యకత దాని మీద మీరు పరిశీలించి దాన్ని స్టడీ చేసి క్షుణ్ణంగా నోట్ తయారు చేయమని చెప్పి ఆదేశాలు అధికారులు జారీ చేసి ఉన్నారు. కనుక తక్షణమే గిరిజన సంక్షేమ శాఖ మంత్రివర్యులు గుమ్మడి సంజయరావు గారు దీన్ని చొరవ తీసుకొని తక్షణమే టీఎస్ని ఏర్పాటు చేసి మెగా డిఎస్లో దీన్ని మనకు జీవో నెంబర్ 3ని బదులుగా ప్రత్యామ్నాయ జీవో వచ్చేలాగా కొత్త జీవోను తీసుకొచ్చి చట్టం తయారు చేసి నిరుద్యోగులకి న్యాయం చేకూరుస్తారని చెప్పేసి ఈ రీలే దీక్షల ద్వారా మీకు తెలియపరుస్తున్నాం. లేని పక్షాన ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి విజయవాడ దాకా మేము ర్యాలీగా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ పత్రికా ముఖాన మీకు తెలియజేస్తా ఉన్నాం.